నమస్కారం అందరికీ. ఇది కరెంట్ అఫైర్ సిరీస్లో భాగంగా మీ ముందుకు తీసుకొచ్చిన ఒక చాలా ముఖ్యమైన కానీ ఎక్కువ మందికి తెలియని అంశం, జూ అడాప్షన్. సాధారణంగా జంతువును దత్తత తీసుకోవడం అంటే దాన్ని మన ఇంటికి తీసుకురావడం అని అనుకుంటారు. కానీ జూ అడాప్షన్ అంటే అలా కాదు. జూ అడాప్షన్ అంటే ఒక జంతువు జీవన బాధ్యతను మనం తీసుకోవడం, అది అదే జూలో సహజ వాతావరణంలో ఉండేలా చూసుకోవడం. సెంట్రల్ జూ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ జూలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, తిరుపతి జూ అండ్ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల జూలు. ముఖ్యమైన విషయం ఏంటంటే వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది పౌరుల సామాజిక బాధ్యత, ఇండివిజువల్ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ అ గేమ్ చేంజర్. ఇప్పుడు ఈ అంశం ఎందుకు కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది అంటే, ఇటీవల జరిగిన ఒక కీలక ఘటన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన తల్లి అంజనాదేవి గారి జన్మదినం సందర్భంగా జనవరి 29, 2026 విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ IGZPలో 2 జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఇది సాధారణమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తి వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యక్షంగా ముందుకు రావడం, స్వయంగా ఒక ఏడాది నిర్వహణ ఖర్చుని భరించడం, అన్నీ కలిపి ఈ చర్యను గేమ్ చేంజర్గా మార్చాయి. దీనివల్ల యువతలో భారీ అవగాహన పెరిగింది. సోషల్ మీడియాలో జూ అడాప్షన్ పై చర్చ మొదలైంది. కార్పొరేట్ కంపెనీస్ కూడా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వైపు దృష్టి పెట్టడం మొదలుపెట్టాయి. అడాప్షన్ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు అసలు ప్రశ్న, జూ అడాప్షన్ వల్ల లాభం ఎవరికి? జంతువులకి లాభాలేంటో ఫస్ట్ మాట్లాడుకుందాం. నాణ్యమైన ఆహారం, ఆధునిక వెటర్నరీ కేర్, మెరుగైన ఎన్క్లోజర్స్ అండ్ హైజీన్, ఆరోగ్యకరమైన జీవితం. దత్తత తీసుకునే వ్యక్తికి లాభాలేంటో కూడా ఒకసారి చూద్దాం. నేమ్ బోర్డ్ రికగ్నిషన్, అంటే మీ పేరు జంతువు ఎంక్లోజర్ దగ్గర బోర్డులో ప్రదర్శిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, సెక్షన్ 80G, మీ విరాళం 80G కింద ట్యాక్స్ మినహాయింపుకి అర్హత సంపాదిస్తుంది. బిజినెస్ ఓనర్స్ కి ఇదొక పెద్ద ప్లస్. గెస్ట్ పాసెస్ కి కొన్ని జూలు సంవత్సరానికి ఉచిత ప్రవేశ పాసుల్ని అందిస్తాయన్నమాట. గవర్నమెంట్ అడాప్షన్ సర్టిఫికేట్, ప్రభుత్వం నుండి అధికారిక సర్టిఫికేట్ ని అందజేస్తారు. ఇప్పుడు ఒకసారి కాస్ట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఒక అపోహ ఉంది, జూ అడాప్షన్ అంటే లక్షలు ఖర్చు అవుతాయి అని. అది పూర్తిగా తప్పు. నిజానికి ఇది కొన్ని వందల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. డైలీ అడాప్షన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం జూ అయితే పక్షులు, చిలుకలు 100 రూపాయల నుంచే మొదలు. జింకలైతే 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు. చిరుతని 400 రూపాయల నుంచి రోజుకి. సింహం, పులి అంటే 600 రూపాయల దాకా. ఏనుగైతే రోజుకి 1200 రూపాయల దాకా ఉంటుంది. అదే యాన్యువల్ అడాప్షన్ ఫీజు అయితే సింహం లేదా పులి సుమారు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ చిన్న రెప్టైల్స్ అనుకోండి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ బడ్జెట్కు అనుగుణంగా మీరు ఒక జీవాన్ని దత్తత తీసుకోవచ్చు. అడాప్షన్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. జూ అడాప్షన్ చేయాలి అంటే ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, వెబ్సైట్. మీ స్థానిక జూ వెబ్సైట్కు వెళ్ళండి. ఉదాహరణకు వైజాగ్zoo.in, nzptsfd.telangana.gov.in ఇలా. స్టెప్ 2, యానిమల్ సెలెక్షన్. అడాప్ట్ అన్ యానిమల్ పై క్లిక్ చేసి జంతువు అండ్ కాల వ్యవధిని ఎంచుకోవాలి. 1 రోజు లేదా 1 నెల లేదా 1 సంవత్సరం అలా. స్టెప్ 3, పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ని పూర్తి చేయాలి. ప్రొవిజనల్ రిసీట్ వాళ్ళు అందిస్తారనమాట. ఆఫ్లైన్ ఆప్షన్ అంటే జూ ఆఫీస్కు వెళ్ళి చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా దత్తత తీసుకోవచ్చు. ఈ వీడియోని ఒక సందేశంతో ముగిద్దాం. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గం మనకు ప్రేరణ. మీ పుట్టినరోజు లేదా మీ పిల్లల పుట్టినరోజు లేదా ఒక ప్రత్యేక సందర్భంలో లగ్జరీ ఖర్చుల కన్నా ఒక మాట లేని జీవికి జీవితం ఇవ్వండి. జూ అడాప్షన్ ఇది విరాళం కాదు, ఇది మన బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ఇంకొక ఫ్రెష్ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.